హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ భవాని భవిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రైడ్ పన్నీర్ రైస్ అయితే చేయబోతున్నానండి. దీనికోసం అయితే పన్నీర్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇంట్లోనే చేశానండి, హోమ్మేడ్ పన్నీరే. మన ఛానల్లో అయితే అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా చేయాలో ఏంటో చెప్పాను. వెళ్ళి ఒకసారి అయితే చూసేయండి ఎవరైనా వీడియో చూడకపోతే. ఈ పన్నీర్ని అయితే ఒక బౌల్లో వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు, అలాగే కారం, కొంచెం ధనియాల పౌడర్, ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. ఈ అన్నిటిని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే మనం వేసినవన్నీ ఆ పన్నీర్కి అనేది చక్కగా పడతాయి అన్నమాట. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన ముక్కలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని రైస్లో కాకుండా డైరెక్ట్ ఫ్రైడ్గా కూడా చేసుకుని తినచ్చు, బాగుంటుంది. ఇలా ప్లెయిన్గా ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగానే ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా ఫ్రై చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం కలిపించుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నిటిని. గ్యాస్ని మరీ సిమ్లో కాకుండా కొంచెం హైలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ ముక్కలన్నిటిని. పన్నీర్ ముక్కలన్నీ వేయంగానే గరిటెతో తిప్పకుండా కొంచెం అవి ఫ్రై అయ్యేంత వరకు వదిలేయాలి. అవి గరిటెతో వెంబటనే తిప్పడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అలా కాకుండా కొంచెం అవి ఫ్రై అయ్యాక మనం రెండు వైపు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఫ్రై చేసినంతసేపు అవి ఎక్కడ అతుక్కుపోయి తిరగవేమో అనుకున్నానండి. లేదు, బాగానే చక్కగా ఫ్రై అయ్యి చక్కగా వచ్చినాయి. దానికి అమ్మయ్య అనిపించింది. సో ఈ విధంగా అయితే మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. నా వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూసండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను అయితే సైడ్కి తీసేసుకోవాలండి గిన్నెలోకి. ఈ రెసిపీ ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసి అయితే పెట్టేయచ్చు. అందులో ఇలా తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం లవంగం, చెక్క, యాలక్కాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అందులోనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి హోమ్మేడ్ పన్నీరేనని. అదేంటంటే మొన్న ఇంట్లో పాలు ఇరిగిపోతే వాటితోనే పన్నీర్ చేశానమాట. ఆ పన్నీర్తో ఇప్పుడైతే ఫ్రైడ్ పన్నీర్ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకుని అవి కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది బాగా కొంచెం మెత్తపడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం పన్నీర్లో వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా అయితే సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుని మొత్తాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలండి. బాగా ఒక 10 మినిట్స్ అలా కలుపుకుంటే అవన్నీ బాగా పడతాయి పన్నీర్కి కూడా. ఇంకా అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ అనేది మామూలుదైనా తీసుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి. మనకి ఎక్కువ ఇంట్లో ఇంకా ఈ రైస్ అవైలబుల్ అని ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఈ రైస్ తీసుకుని వేసుకుంటున్నాను అనమాట. ఈ మొత్తాన్ని బాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా అన్నీ వేసుకుని కలుపుకోవాలండి. మనం వేసినవన్నీ బాగా పట్టాలి కదా రైస్కి. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని అయితే కలుపుకోవాలి. ఫైనల్లీ మన ఫ్రైడ్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇది ఈజీగా చేసి పెట్టేయచ్చండి. ఇంకెక్కడైతే నేను కూడా తిని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను. ఇక్కడైతే ఇంకా మా పాపనైతే వీడియో తీయమన్నానండి. ఇంకా తనే తీస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.